హాయ్ అందరికి వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ సినిమా ప్రమోషన్స్లోనే ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ సినిమా కలిసి ఉందాంరా ప్లస్ భాషలా ఉంటుంది అని. నేను కూడా నా మైండ్లో అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను. కాకపోతే సినిమా చూసిన తర్వాత నాకు ఇంకో 2 కొత్త సర్ప్రైజులు అయితే వచ్చాయి. ఒక వైలెంట్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఒక అమ్మాయి తన లైఫ్లో ఆ వైలెన్స్ గట్రా అన్ని వదిలేసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయి కోసం తన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వదిలేసి వచ్చేస్తాడు. అలాంటి అమ్మాయి తన హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలిసినప్పుడు ఏం జరిగింది అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, నన్ను 2 విషయాలు చాలా సర్ప్రైజ్ చేశాయి అని. వాటిల్లో ఫస్ట్ది ఆర్టిస్ట్ మంజుషా ముక్కవెల్లి గారు. బేసిక్గా ఈవిడ ఓల్డ్ ఆర్టిస్ట్ సూర్యకాంతం గారు రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అయ్యారు. ఆవిడ్ని బిగ్ స్క్రీన్ మీద చూడడం ఒక సర్ప్రైజ్ అయితే, అలాంటి ఆవిడకి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా ఒక ఇంప్రెసివ్ వేలోనే పెర్ఫామ్ చేశారు. ఇంకా నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటంటే గుల్షన్ దేవయ్య. ఈ ఆర్టిస్ట్ ని మనం కాంతారా 2లో యువరాజ్ గెటప్ లో చూసాం. సీరియస్లీ చెప్తున్నా, ఈ మా ఇంటి బంగారం సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ విలన్ క్యారెక్టర్ చూశాను అనే ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో దసరా, కల్కి లాంటి సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చారు. సీరియస్లీ చెప్తున్నా, సంతోష్ నారాయణన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమా ఇంపాక్ట్ 50% తక్కువ ఉండేది. 2 hours 34 minutes ఉంది సినిమా. అందులో 36th minute దగ్గర ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి ఇంకా యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఎలివేషన్లు కానీ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితక్కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అంటే థియరిటికల్ గా ఆలోచిస్తే ఒక హిట్ సినిమా స్టోరీని నువ్వు ఎన్నిసార్లు తిప్పి తీస్తున్నా కూడా జనాలు దాన్ని హిట్టే చేస్తారు. అలాంటిది వీళ్ళు ఈ సినిమా కోసం ఒక హిట్ సినిమా స్టోరీని కాదు, 2-3 హిట్ సినిమా స్టోరీలని కలిపి రాసుకున్నారు. అంటే ఈ స్టోరీలో కలిసి ఉందాంరా, భాష, అతడు, ఇలా అన్ని స్టోరీలు షేడ్స్ కనిపిస్తాయి. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. అంటే మనం స్టోరీని తెలుసుకొని వెళ్ళినా కూడా క్యూరియాసిటీని బిల్డ్ చేయడంలో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే రైటింగ్ టీం తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ. అంటే థియరిటికల్ గా ఓకే కానీ లాజికల్ గా టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అనిపించింది. సో లాజిక్ వెతికే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ సినిమా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా డ్యూరేషన్. అంటే సినిమా ఒక స్టేజ్కి వచ్చేసరికి మన క్లైమాక్స్ అర్థమైపోతుంది. కానీ ఆ క్లైమాక్స్ వరకు కథను తీసుకెళ్లి కథను అక్కడతో ముగించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ల్యాగ్ ఉంది. దానివలన సినిమా డ్యూరేషన్ అనేది చాలా వరకు పెరిగింది. ఇంకా ఓవరాల్ గా మా ఇంటి బంగారం సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేదంటే లేడీస్ కి చాలా బాగా నచ్చుతుంది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.